హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్ ఛానల్. సో మళ్ళీ కొత్త టాపిక్తో వచ్చేసానండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ నుండి కొన్ని పోస్టులు పడినాయి, అవేంటో చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏదైనా నోటిఫికేషన్ కావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో వెల్కమ్ టు శివ జాబ్ ఛానల్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అదేంటంటే రీసెంట్గా నాన్ టెక్నికల్ పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసిందండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఆ పోస్ట్ నేమ్స్ వేకెన్సీస్కి వచ్చేసరికి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండి. సో దీనికి శాలరీ వచ్చి 35,400 ఉంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఓవరాల్ ఇండియా ఆల్ ఆర్ఆర్బీ కింద 161 ఉన్నాయి. సెకండ్ పోస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టరు. సో దీనికి స్టార్టింగ్ శాలరీ 35,400 ఉంది. సో వేకెన్సీస్ వచ్చేసి 615 ఉన్నాయి. థర్డ్ పోస్ట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్. దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చి 29,200 ఉంది. సో దీనికి వచ్చి వేకెన్సీస్ ఓవరాల్ ఇండియా ఆల్ ఆర్ఆర్బీస్ తీసుకుంటే కనుక 3,416 ఉన్నాయి. ఫోర్త్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో దీనికి స్టార్టింగ్ శాలరీ 29,200. అలాగే వేకెన్సీస్ వచ్చేసి 921 ఉన్నాయి. ఫిఫ్త్ పోస్ట్ వచ్చి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో దీనికి స్టార్టింగ్ శాలరీ 29,200. అలాగే వేకెన్సీస్ వచ్చేసి 638 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ వచ్చేసి ట్రాఫిక్ అసిస్టెంట్ అండి. సో దీని స్టార్టింగ్ శాలరీ 25,500 ఉంది. అలాగే వేకెన్సీస్ వచ్చేసరికి 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలాగా ఆల్ ఆర్ఆర్బీస్ తీసుకుంటే కనుక టోటల్గా 5,810 వేకెన్సీస్ అనేవి ఉన్నవి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. ఆ పోస్ట్ క్వాలిఫికేషన్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ, అలాగే బీటెక్ వీ కన్సిడర్ యాజ్ ఎ డిగ్రీ కాబట్టి సో డిగ్రీ సైన్స్ డిగ్రీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఏ అవ్వచ్చు, అలాగే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో కొంతమంది 10th చదివిన తర్వాత ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చేస్తారు, కొంతమంది 10th చదివిన తర్వాత పాలిటెక్నిక్ చదివి డిగ్రీ చేస్తారు, బీటెక్ డిగ్రీ. సో ఏ విధంగా అయినా ఆ ప్యాటర్న్ వచ్చేసి 10+2+3 ఇలా అన్నా ఉండొచ్చు. ప్యాటర్న్ 10+2+4 అంటే బీటెక్ వాళ్ళకి 4 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 10+2+4 అని చెప్పాను. ఓకే, సో ఎనీ డిగ్రీ హోల్డర్స్ ఎవరన్నా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ స్టేషన్ మాస్టర్ క్వాలిఫికేషన్, అది డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది కూడా అంతే, ఏ డిగ్రీ అయినా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే థర్డ్ వన్ ఈజ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్. దీనికి కూడా డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అలాగే టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆన్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అన్నారు. అంటే దీనికి ఎడిషనల్గా కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫై ఉండాలి, అంటే ఎడిషనల్గా టైపింగ్ వచ్చి ఉండాలి. సో ఈ జాబ్ అప్లై చేసిన వాళ్ళు కంపల్సరీగా టైపింగ్ వచ్చిన వాళ్ళే అప్లై చేసుకోండి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో దీనికి కూడా డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చాడు, అలాగే టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఇచ్చాడు. సో కంపల్సరీగా టైపింగ్ టెస్ట్ అంటే టైపింగ్ నేర్చుకున్న వాళ్ళు ఈ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఎడిషనల్గా డిగ్రీతో పాటు టైపింగ్ అన్నది ఎడిషనల్ క్వాలిఫికేషన్. లాస్ట్ది వచ్చేసి ట్రాఫిక్ అసిస్టెంట్. దీనికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సరిపోతుంది డిగ్రీ. అంటే ఇక్కడ చూసుకుంటే ఒక ఫస్ట్ పోస్టు, సెకండ్ పోస్టు, థర్డ్ పోస్టు, సిక్స్త్ పోస్టు డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఈ ఫోర్త్, ఫిఫ్త్ వాటికి మాత్రం డిగ్రీతో పాటుగా టైపిస్ట్ అంటే టైపింగ్ కోర్సు కూడా కంప్లీట్ అయి ఉండాలి, అంటే టైపింగ్ అన్నది వాళ్ళకి వచ్చి ఉండాలి. సో ఇప్పుడు జోన్ వైజ్గా చూసుకుంటే మనకు ఆర్ఆర్బీలు చాలా ఉన్నాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. ఓకే, సో దానిలోకి వచ్చేసరికి అహ్మదాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్ని వేకెన్సీస్ అంటే 79 ఉన్నాయి. అదే అజ్మీర్లోకి వచ్చేసరికి 345 ఉన్నాయి. బెంగళూరు ఆర్ఆర్బీ తీసుకుంటే 241 ఉన్నాయి. భువనేశ్వర్ ఆర్ఆర్బీ తీసుకుంటే 231, బిలాస్పూర్ తీసుకుంటే 864, చండీగఢ్ తీసుకుంటే 199, చెన్నై 187, గౌహటి 56, గోరఖ్పూర్ 111, జమ్మూ అండ్ శ్రీనగర్ 32,
కోల్కతా 685, మాల్దా 522, ముంబాయి 596, ముజఫర్పూర్ 21, పాట్నా 23, ప్రయాగ్రాజ్ 110, రాంచీ 651, సికింద్రాబాద్ 396, సిలిగురి 21, తిరువనంతపురం అంటే త్రివేంద్రం 58. సో ఈ విధంగా జోన్ వైజ్ తీసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. సో ఆర్ఆర్బీకి అప్లై చేసేవాళ్ళు ఏదో ఒక జోన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ మనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరం ఎక్కువగా సికింద్రాబాద్కి అప్లై చేస్తూ ఉంటారు, ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి. సో మీకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే సికింద్రాబాద్కి అప్లై చేయండి. లేదు పోస్టులు ఎక్కువ ఉన్నాయని చూసుకుంటే బిలాస్పూర్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 864 ఉంది. ఎక్కువ పోస్టులు ఉన్న చోట అప్లై చేసుకోవాలనుకుంటే బిలాస్పూర్ ఆర్ఆర్బీకి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొంచెం ఎక్కువ ఉన్న పోస్టుకి వచ్చేసరికి కోల్కతా. సో కోల్కతాలో కూడా 685 ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ వేకెన్సీస్ చూసుకొని అప్లై అన్నా చేసుకోండి, లేదంటే మీకు దగ్గరగా ఉంటుంది అనుకుంటే సికింద్రాబాద్ ఆర్ఆర్బీకి అప్లై చేసుకోండి. సో మరి ఇక్కడ కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చారండి. అవేంటంటే మీకు ఫస్ట్ స్లైడ్లో చూపెట్టాను. కొన్ని పోస్టులకి ఆ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే ఆ పోస్టులకి A2 స్టాండర్డ్, B2 స్టాండర్డ్, C2 స్టాండర్డ్ అన్నవి ఈ క్వాలిఫికేషన్ అంటే ఈ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి అప్లై చేసేటప్పుడు, అది మీరు గుర్తుపెట్టుకోండి. A2 స్టాండర్డ్స్ అంటే ఇది విజన్ స్టాండర్డ్స్, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్, అలాగే 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, అలాగే బైనోక్లియర్ విజన్, నైట్ విజన్, మైఫుక్ విజన్. సో ఇలాగా ఈ టెస్ట్ స్టాండర్డ్స్ అన్నీ అంటే ముందే ఈ స్టాండర్డ్స్ మీరు చెక్ చేసుకోండి. ఇవి మీట్ అయితేనే మీరు అప్లై చేసుకోండి. మ్యాక్సిమం జనరల్గా అందరికీ ఏదైనా కలర్ బ్లైండ్నెస్ ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు, కానీ స్పెక్స్ ఉన్నోళ్ళు కూడా కొంచెం అప్లై చేసే ముందు ఈ స్టాండర్డ్స్ మీట్ అయ్యారా లేదా చూసుకుని అప్లై చేసుకోండి. సో ఏజ్ లిమిట్ చూద్దాం. సో ఈ జాబ్లన్నిటికీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33, అంటే జనరల్ కేటగిరీ వాళ్ళందరూ 33 ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ 33 తర్వాత ఓబీసీకి అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 33నే ఏజ్ ఉండాలి. ఓబీసీకి వచ్చేసరికి 3 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 33కి ఇంకో 3 years యాడ్ చేస్తే 36 వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. సో 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో అలాగే వీళ్ళ ఏజ్ లిమిట్ కూడా ఈ విధంగా ఉండాలి. జనరల్గా అప్లై చేసిన వాళ్ళకి 93కి బిఫోర్ ఉన్నవాళ్ళు అప్లై చేయడం కుదరదు. అలాగే ఓబీసీ ఉన్నవాళ్ళు 19కి బిఫోర్ పుట్టిన వాళ్ళు అంటే బర్త్ అయిన వాళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1988 అన్నది ఇయర్ చూసుకుని ఆ ముందు ఉన్న వాళ్ళు అప్లై చేయడం కుదరదు. దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ జాబులకి అప్లై చేయండి. ఓకేనండి. మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఆన్లైన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. అది ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1 అంటాం ఫస్ట్. అది క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ CBT టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదైన తర్వాత మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అని చెప్పాను కదండి, 2 పోస్టులకి ఇది ఉందని. సో అది ఉంటుంది. అలాగే కొన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా ఉంది. అది వేటికన్నా చూద్దాం. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాతే ఫైనల్గా రిక్రూట్ అవుతారు. మరి ఫస్ట్ స్టేజ్ CBT టెస్ట్లో సిలబస్ ఏంటి, అలాగే టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే టోటల్గా ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes ఉంది. సో దీనిలో క్వశ్చన్స్ వచ్చి టోటల్గా 100 ఉన్నాయి. ఆ 100లోకి వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చి 40 ఉన్నాయి, మ్యాథమెటిక్స్ నుండి ఒక 30 ఉన్నాయి, జనరల్ ఇంటెలిజెన్స్ ఒకటి 30 ఉన్నాయి. ఓకే, టోటల్గా ఇది 120 minutesకి ఇది కండక్ట్ చేస్తారు. అది కూడా ఇది స్క్రైబ్స్కి అండి 120 minutes. ఓకే, జనరల్గా దీనికి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉందండి. నెగిటివ్ మార్కింగ్ 1/3 మార్క్స్ అనేది ఉంటుంది. అలాగే ఫస్ట్ స్టేజ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి సెకండ్ స్టేజ్ ఎగ్జామ్స్కి పిలుస్తారనమాట. ఓకేనండి. సో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, సో ఇవండి సిలబస్లో ఇక్కడ దీనిలో మెన్షన్ చేశాము. ఈ సిలబస్ ప్రకారంగా వాళ్ళకు మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో మినిమం పాస్ పర్సంటేజ్ అన్రిజర్వ్డ్ అయితే కనుక జనరల్ 40% వచ్చి ఉండాలి. ఉమెన్ వీకర్ సెక్షన్, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 40%, ఓబీసీకి 30% ఉంటాయి. అలాగే ఎస్సీకి 30, ఎస్టీకి 25% వస్తే కనుక ఫస్ట్ CBT టెస్ట్లో క్వాలిఫై అయినట్టే. వాళ్ళు సెకండ్ CBT టెస్ట్కి పిలుస్తారు. సెకండ్ CBT టెస్ట్ కూడా మళ్ళీ సేమ్ 90 minutes డ్యూరేషన్లోనే. ఇక్కడ 120 క్వశ్చన్స్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం చేంజ్ అయినాయి. సో 120 క్వశ్చన్స్ మీద ఉంది ఈ ఎగ్జాము. జనరల్ అవేర్నెస్ 50 ఉన్నాయి,
అలాగే మ్యాథమెటిక్స్ 35 ఉన్నాయి, రీజనింగ్ ఇంటెలిజెన్స్ అన్నది 35 ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ దీనిలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళని సెకండ్ టెస్ట్ అయిన తర్వాత ఇది సిలబస్ మ్యాథ్స్ సెకండ్ టెస్ట్కి కూడా మళ్ళీ కొంచెం సిలబస్ కొంచెం వేరియేషన్ ఉంది, కొంచెం మార్చారు. సో అది క్వాలిఫై అయిన తర్వాత అది కూడా సేమ్ ఇదే విధంగా అన్రిజర్వ్డ్ 40%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ ఎస్టీ 25% బేస్ చేసుకుని తీసుకుంటారు. పీడబ్ల్యూడి వాళ్ళకైతే 25 మార్క్స్ 22 మార్క్స్ అనేది ఎడిషనల్గా కన్సిడర్ చేస్తారు, రిలాక్సేషన్ ఇస్తారు. సో ఇది క్వాలిఫై అయిన తర్వాత ఇది అందరినీ కాకుండా దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విల్ బీ కండక్టింగ్ క్వాలిఫైయింగ్ ద సెకండ్ స్టేజ్ సిబిటి ఓన్లీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్. స్టేషన్ మాస్టరు, ట్రాఫిక్ అసిస్టెంట్ అని పెట్టుకున్నాం కదా, ఆ జాబులు పెట్టుకున్న వాళ్ళకి ఎక్స్ట్రాగా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకేనండి. అలాగే ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్ లిస్ట్ అంటే ఇక్కడ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అంటే షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ స్టేజెస్ షాల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ దెమ్ వెన్ ఎవర్ సిబిటి కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెక్షన్స్ ఫర్ ద సేమ్ సిలబస్. అంటే సేమ్ సిలబస్ మీద మల్టిపుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, దాన్ని నార్మలైజేషన్ చేసిన తర్వాత ఆ మార్క్స్ని బేస్ చేసుకుని ఈ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి కానీ నెక్స్ట్ టైపింగ్ టెస్ట్కి కానీ పిలుస్తారు. సో ఈ గూడ్స్ ఇది ఫైనల్గా సమ్మరీ ఎలా ఉందంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసరికి సిబిటి టెస్ట్ 1, సిబిటి టెస్ట్ 2 ఈ 2 స్టేజ్లు క్వాలిఫై అయిపోతే కనుక ఇంకా వేరే టెస్ట్ ఏమీ లేదు, స్కిల్ టెస్ట్. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటే ఉంది, అలాగే మెడికల్ స్టాండర్డ్స్ మీట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే కనుక కంపల్సరీగా సిబిటి 1, సిబిటి 2 అలాగే టైపింగ్ టెస్ట్ కూడా కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దీనికి కూడా సిబిటి 1, సిబిటి 2 కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి. మళ్ళీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ దీనికి చూడండి ఇక్కడ ఏమీ స్కిల్ టెస్ట్ లేదు, అంటే ఫస్ట్ స్టేజ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషనే. సో మనకి ఈ ఫస్ట్ది సెకండ్ది మీరు ఫస్ట్ పెట్టుకోండి ప్రిఫరెన్సెస్లో, ఎందుకంటే వీటిలో డైరెక్ట్గా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చేసి స్టేషన్ మాస్టరు, ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ 2 పోస్టులకి మాత్రం సిబిటి 1, సిబిటి 2 2 క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఈ 3 క్వాలిఫై అయిన తర్వాతే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలాగే మెడికల్ టెస్ట్కి వెళ్తారు. సో దాన్ని బేస్ చేసుకుని అలాగే వేకెన్సీస్ని బేస్ చేసుకుని మీ రిజర్వేషన్ బట్టి కూడా మీరు అన్నీ చూసుకుని అప్లై చేయాలి ఈ జాబ్స్కి జాగ్రత్తగా. సో ఈ జాబ్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఆర్ఆర్బీ సంబంధించిన ఆన్లైన్ లింక్ అనేది కింద షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఫస్ట్ మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ నేము, మీ ఫాదర్ నేము, అలాగే యాక్టివ్గా ఉన్న మీ ఫోన్ నెంబర్, మీరు వాడే ఒక ఫోన్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాటికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ 10th క్లాస్ మార్క్స్ కానీ మీ ఏజ్ ఇలాంటివన్నీ దానిలో సెలెక్ట్ చేసుకుని మీరు ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాతే నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. మరి ఈ పోస్టులకి లాస్ట్ డేట్ ఏంటో చూద్దాం. సో ఈ పోస్టులకి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 20/11/2025 అంటే ఈ నెల 20 అంటే ఈ నెల ఇంకా 20వ తారీఖు వరకు ఉంది. సో అది గుర్తుపెట్టుకుని మీరు ముందుగానే లాస్ట్ డే రష్ అవ్వకుండా ముందుగానే అప్లై చేసేసుకుని పెట్టుకోండి ఈ జాబ్కి. ఓకేనండి. సో మళ్ళీ ఇంకొక జాబ్ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.